కేటీఆర్ మాటల్లో ఇంకా మార్పు రావడం లేదా? ఓటమి పాలైనా ఎందుకలా మాట్లాడుతున్నారు? తనకు తానే ఎవరిస్ట్ అనుకుంటున్నారా? స్థాయిలో నిర్ణయించేది ప్రజలేనని మరిచారా? ఇతరులంటే ఎందుకంత చులకన భావన? సీఎం కన్నా కేసీఆర్ రేంజ్ ఎక్కువ? కేటీఆర్ మాటల్లో ఇప్పటికీ రాని మార్పు, ఇప్పటికీ అర్థం చేసుకోని కేటీఆర్. కేసీఆర్ స్థాయి ఎవరూ లేరని ఎటకారపు సమాధానం. ప్రజాస్వామ్యంలో స్థాయిలు నిర్ణయించేది ప్రజలు. రేవంత్ సీఎం, కేసీఆర్ ప్రతిపక్ష నేత. ప్రజలు ఇచ్చిన అధికారంతోనే పనిచేయాలి. కేటీఆర్ అన్యపదేశంగా చేస్తారో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తారో కానీ ఆయన మాటల్లో అహంకారం టన్నుల కొద్దీ బయటపడుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అది ఆత్మవిశ్వాసమని ఆయన అనుకుంటారో, తమ మీద నమ్మకాన్ని తాము వ్యక్తం చేసుకుంటున్నామని అనుకుంటారో కానీ ఆయన మాటలన్నీ ఎదుటివారు తమతో పోలిస్తే చాలా చిన్నవాళ్ళని చెబుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తాడి తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు ఒకడుంటాడని కేటీఆర్ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే కేసీఆర్ స్థాయికి ఎవరూ లేరని కేటీఆర్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో స్థాయిలు నిర్ణయించేది ప్రజలే. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు. ఇవి అసలైన స్థాయిలు, ప్రజలు నిర్ణయించిన రేంజ్లు. ఈ పరిదే అధికారికం, తాము ఊహించుకున్నది కాదు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు వారి కోసం పనిచేయాలి. అంతేకాని ముఖ్యమంత్రిది నా రేంజ్ కాదు, నేను సభకు హాజరు కాను అంటే ఎలా? కేటీఆర్ ఎందుకు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? కేటీఆర్ మాటల్లో కానీ చేతల్లో కానీ ఇతరులంటే చాలా చులకన కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెళ్తున్నాయని ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే మాట వాడారు. పొరుగు రాష్ట్రాన్ని అంతగా కించపరచాల్సిన అవసరం ఏమిటో కేటీఆర్కే తెలియాలి. సొంత పార్టీ నేతలతోనూ ఆయన వ్యవహరించే విధానం తేడాగా ఉంటుంది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి వెళ్లిన సమయంలో దాసోజు శ్రవణ్ పిలిస్తే పలకలేదని, ఇతరులతో మాట్లాడుతున్నాడని చెప్పి అదో రకమైన ఫేస్ ఫీలింగ్ పెట్టి గట్టిగా కొట్టి పిలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా యాటిట్యూడ్ మ్యాటర్స్గా మిగిలిపోతాయి. బయట ఎక్కడైనా ఎవడైతే నాకేంటి, నేను ఎవరొస్తునని ఊహించుకొని దానికి తగ్గట్లుగా ఉండొచ్చేమో కానీ రాజకీయాల్లో మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా సాధించినా అది వారి సొంతం కాదు, ప్రజలు ఇచ్చేదే. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తమ సొంతంగా భావించి వారిచ్చిన హోదాను తమ కష్టఫలితం అనుకొని ఇతరుల్ని, ఇతర ప్రాంతాన్ని కించపరిస్తే ఆ ప్రజలు కూడా సహించరు. ఎందుకంటే ఆ అహంకారానికి తామే బాధ్యులం అనుకుంటారు. కేటీఆర్ లాంటి ఎంతో భవిష్యత్తు ఉన్న నేతలు దీన్ని గుర్తించాల్సిందేమో.